హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. 2-3 రోజుల్లో ఏదో మంచి జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేటువంటి ఒక ఆశావహ దృక్పథాన్ని డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేశారు. బట్ అది కూడా అంతకుముందు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్‌కి కొద్ది గంటల వ్యవధిలోనే. అంతకుముందు 'గార్డియన్ ఆఫ్ ద వరల్డ్' అనేటువంటి ఒక ఏఐ ఇమేజ్‌ని డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ ట్రంప్ 2028 అనేటువంటి కప్‌ని ఏఐ ఇమేజెస్‌ని కూడా షేర్ చేస్తున్నారు. అంటే థర్డ్ టైమ్ కూడా ట్రంప్ రావాలనుకుంటున్నారా? అలా అయితే అమెరికాలో కుదరదు కదా! థర్డ్ టైమే కాదు, ఫోర్త్ టైమ్ కూడా ఉంటే బెటర్ అనేటువంటి మాటని వాల్ స్ట్రీట్‌లో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఎందుకని మాట్లాడుతున్నారు? ఇరాన్ యుద్ధం ముగిసిపోయిన తర్వాత మళ్ళీ తాను రావాలనేటువంటి ఆశ, కోరికను ఒక పాజిటివ్‌గా వ్యక్తం చేస్తూనే జస్ట్ కిడ్డింగ్ అనేటువంటి మాటను కూడా అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ మాటల వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చపల్లి గారు. సార్ నమస్తే. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా చాలా పాజిటివ్‌గా చేస్తారు. చాలా జోవియల్‌గా ఉంటుంది. కిడ్డింగ్ అంటారు. ఓవరాల్‌గా ఆయన ట్రంప్ 2028 అంటే దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి సార్ అసలు? ఆయనకి ఎప్పటి నుంచో ఉంది థర్డ్ టర్మ్ కూడా కావాలి నాకు అని చెప్పేసి. కానీ యుఎస్ కాన్స్టిట్యూషన్లో రెండేసారి ఒక ప్రెసిడెంట్ని విక్టోరియస్ ప్రెసిడెంట్ అంటే గెలిచిన ఆయనకి ప్రెసిడెంట్ కావచ్చు అనమాట. మీరు పోటీ 3-4 సార్లు చేయొచ్చు, కానీ గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ 2 టర్మ్సే ఉంటుంది వాళ్ళకి. అది మార్చలేము. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఆయనకేం అనిపిస్తుంది అంటే దీనికన్నా ముందు బైడెన్ గెలిచిన ఎలక్షన్ యాక్చువల్లీ ఆయన గెలిచారు, బైడెన్ ఓడిపోయారని చెప్పి ఇప్పుడు కూడా ఆయన చెప్తూ ఉంటారు. దాని వ్యతిరేకంగా ఇప్పుడు కూడా కేసులు నడుస్తున్నాయి కోర్ట్స్లో. కానీ ట్రంప్ గెలవలేదు, 2 కేసులు ఓడిపోయారు ఆయన. కానీ ఇప్పుడు కూడా ఐ వాజ్ చీటెడ్ ఆఫ్ ద ఎలక్షన్ అంటారు ఆయన. సో ఆయన ఐ డోంట్ థింక్ ఇట్స్ సీరియస్ ఎనఫ్, ఆయనకు తెలుసు ఇది చాలా మటుకు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయనకి ఏం అనిపిస్తుంది అంటే నెక్స్ట్ రాబోయే ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఇట్ కెన్ బి ఐదర్ జేడీ వ్యాన్స్ ఆర్ మార్కో రూబియో. వీళ్ళిద్దరిలో ఫేవరెట్ ఫర్ యుఎస్ ప్రెసిడెంట్ ఇస్ మార్కో రూబియో. ఆయనకి జేడీ వ్యాన్స్ అని ఎక్కువ పడదు. మీరు చూసుంటారు ఈ లాస్ట్ ఒక 2-3 నెలల్లో మేజర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్లో అంతా వీళ్ళు సపరేట్గా చేశారు. జేడీ వ్యాన్స్ కొంచెం యాంటీ వార్ స్టాన్స్ తీసుకుంటారు, ట్రంప్ అయితే కంప్లీట్గా ప్రో వార్ స్టాన్స్ తీసుకుంటారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే యుఎస్ పాస్ చేశారు వీళ్ళ స్ట్రైక్స్ ఇరాన్ మీద. నెగోసియేషన్ నడుస్తుంది అంటున్నారు. ఇరాన్ అంటున్నారు మేము ఓన్లీ మెసేజెస్ పంపిస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు బాబల్ మందేబ్లో సౌదీ అరేబియా యెమెన్ కొట్టుకుంటున్నారు. అండ్ సౌదీ అరేబియా ఇస్ అటాకింగ్ యెమెన్. అంటే యెమెన్ అంటే హూతీస్, మొత్తం యెమెన్ కాదు. అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారని ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇంకొక వైపు మేజర్ ఒక ఈవెంట్ జరగబోతుంది ఈ వారంలో. బెంజమిన్ నెటన్యాహు యూఎస్లో ఉంటారు. సో ఆయన అక్కడ వచ్చే ముందు చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అండ్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ లెబనాన్ దట్ ఐ విల్ నాట్ వెకేట్ లెబనాన్. ఓకే, లెబనీస్ ఫోర్సెస్ కావాలంటే వచ్చి మా దగ్గర నిలబడవచ్చు, మా ఏరియాలో ఉండొచ్చు, కానీ మేము లెబనాన్ వెకేట్ చేయమని చెప్పి. ప్రెసిడెంట్ నెటన్యాహు అక్కడ రావడం అనేది యూఎస్లో ఈ జంక్షన్లో చాలా ఇంపార్టెంట్. నిన్ననే జార్డన్ మీద చేసిన ఒక మిసైల్ అటాక్ని అడ్డుకున్నారు ఇజ్రాయెల్. యాక్చువల్లీ ఇజ్రాయెల్ వైపు కాదు, కానీ జార్డన్ ఇజ్రాయెల్ బార్డర్ దగ్గర 2 మిసైల్స్ ఇరాన్ వైపు నుంచి వచ్చాయి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది ఇరాన్ ఫైర్ చేశారా లేకుంటే ఇస్ వైపు నుంచి ఇరాన్ ప్రాక్సీస్ లైక్ హెజ్బుల్లా ఫైర్ చేశారని చెప్పి ఇప్పుడు అందరూ అడుగుతున్నారంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఇది ఎందుకు ఆపారు? అదొక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అమెరికన్ సోర్సెస్ ఏమంటున్నారంటే కొంతమంది ఛానల్స్లో దట్ అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోయినాయి, దే హ్యావ్ స్టాక్ పైల్ ఆఫ్ ఆర్మ్స్ ఇస్ ఓవర్. వాళ్ళు కొత్త ఆర్మ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, కొత్త రీప్లేస్మెంట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొత్త F-16 యుఎస్ యూరోప్లో పడింది, కొన్ని సౌదీ అరేబియాలో కొన్ని పడింది. ఇదన్నీ వాళ్ళు తీసుకొచ్చి ఒకటే చోట్ల పెట్టుకుని 2 చోట్ల పెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీని నడుమ ఇట్లా కవిత గారు మీరు చూసుంటారు, మొన్న ఇంకొక చాలా క్యూరియస్ ఇన్సిడెంట్ జరిగింది. యుక్రెయిన్ ఒక షిప్ మీద దాడి చేశారు ఇరాన్. ఓకే, అండ్ ఇరాన్ షిప్ మీద యుక్రెయిన్ దాడి చేశారు. 2 వైపు నుంచి జరిగిందని చెప్తున్నారు. ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారో తెలియదు. ఇరాన్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు యుక్రెయిన్కి, మీరు దీన్ని తప్పుకోకపోతే మీ మీద మనం దాడి చేస్తాం. దానికి కారణాలు ఉన్నాయి. ఇరాన్ యూజ్ చేస్తున్న షహీద్ డ్రోన్స్ మాస్ ప్రొడ్యూస్ చేసి యుద్ధం మొదలయ్యే ముందు, అంటే లాస్ట్ జూలై తర్వాత టిల్ ఫిబ్రవరి 28 రష్యాకి చాలా హ్యూజ్ క్వాంటిటీస్లో పంపించారు ఇరాన్ షహీద్ డ్రోన్స్. ఆ షహీద్ డ్రోన్స్ని యుక్రెయిన్ వ్యతిరేకంగా
రష్యా వాడుకుంటున్నారు. Hmm. దానికి చాలా మటుకు డ్యామేజ్ జరిగింది. సో ఇప్పుడు ఇరాన్ కోపం ఏంటంటే, ఒకటి, మీరు మా ఆయుధాలని పంపించడానికి అనుమతించట్లేదు ఒకటి. రెండోది, మీరు ఆయుధాలు యూజ్ చేసి రష్యా మీద దాడి చేస్తున్నారు, రష్యా మమ్మల్ని సహాయం చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇరాన్ అండ్ రష్యా బికమ్ అన్లైక్లీ కాదు, లైక్లీ అలై. Hmm. అండ్ ఇప్పుడు యుక్రెయిన్ మీద కొడితే అది నేటో ఏం చేస్తారు, అదొక పెద్ద ప్రశ్న రాబోతుంది. ఎందుకంటే నేటో నేషన్ కాదు యుక్రెయిన్, బట్ స్టిల్ యుక్రెయిన్ మీద దాడి చేస్తే జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, యూకే కానీ ఏం చేస్తారని పెద్ద ప్రశ్న రాబోతుంది. అక్కడ మన ఇప్పుడు వార్ సిచ్యువేషన్ గల్ఫ్ నుంచి మారి యుక్రెయిన్ వైపు వెళ్ళింది. అక్కడేమో యుక్రెయిన్ రష్యా వైపు నుంచి వస్తున్న షహీద్ డ్రోన్స్ కానీ, మిసైల్స్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ని జెలెన్స్కీ సాక్ చేశారు, కొత్త డిఫెన్స్ మినిస్టర్ వచ్చారు. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు అనేది వెస్ట్ ఏషియా మారిపోయి యూరో ఏషియా అయిపోయింది. ఇప్పుడు అక్కడే గొడవంతం. సో ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి అటాక్ కావచ్చు, యుద్ధం కావచ్చు, ఫిబ్రవరి 28న స్టార్ట్ అయితే ఈ రోజుకి ఖచ్చితంగా 5 months కంప్లీట్ అయిపోయింది. Correct. 6th month లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇజ్రాయెల్ పెద్దగా ఏం మాట్లాడట్లేదు, చేయాల్సిన పని ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇరాన్ మాత్రం అదే టార్గెట్ గా అలాగే అదే పనిలో ఉంది. అమెరికానేమో అన్ని చోట్ల తిరిగి వస్తుంది, 360 degrees అన్నట్టుగా ప్రతిదీ కవర్ చేస్తూ వస్తుంది. ఇండైరెక్ట్ గా కావచ్చు, డైరెక్ట్ గా కావచ్చు, హర్ముజ్ జలసంధి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బాబెల్ మండేబ్, ఇవి రెండు ప్రపంచవ్యాప్తంగా అన్నిటి మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఒక రకంగా అయిపోయిందా అంటే అయిపోలేదు, బట్ స్తబ్దంగా ఉందా, ఒక పాజ్ పెట్టారా, కామనా, ఫుల్ స్టాప్ అంటే ఏది క్లారిటీ లేదు, ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా నెక్స్ట్ ఏ దేశంలో ఎవరి మీద ఎక్కడ అటాక్ చేస్తారు, ట్రంప్ ఏమైనా టారిఫ్లు కూడా పెడతారా అనేది. ఇన్ఫాక్ట్ ఈ వారం ట్రంప్ టారిఫ్ అయితే మనం అది చూడాల్సింది, చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం మాట్లాడడం నాకు గుర్తులేదు, దాని గురించి 10% గురించి మాట్లాడాము. మాట్లాడాం. సో 10% ప్లస్ అనదర్ 12.5%. రెండు ఇది ఉన్నాయన్నమాట, లెవెల్స్ ఉన్నాయి. దాంట్లో 12.5 ఎవరి మీద ఉంటుందంటే, మీరు ఫోర్స్డ్ లేబర్ చేపిస్తున్నారని వాళ్ళ మీద 12.5 ఉంటుంది. 10% ఏమో మీరు కొనుక్కుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ మీద 10% ఉంటుంది. అంటే మీరు చైనా నుంచి కొనుక్కుంటున్నారు, చైనాలో చైల్డ్ లేబర్ ఉందని అనుకోండి, నాట్ దేర్ బట్ అజ్యూమింగ్, అంటే మీ యు ఆర్ ఎట్ ఫాల్ట్. మీరు యుఎస్ నుంచి కొనండి, యూరోప్ నుంచి కొనండి, అక్కడ వాళ్ళ దగ్గర ఏం లేదు, సో వాళ్ళు అన్ని హ్యూమన్ రైట్స్ పాటిస్తారని చెప్పి అదొక నడుస్తుంది. అండ్ మంది 10 కాకుండా 4%కి ఏమైనా తగ్గించారా, ఆ న్యూస్ కూడా వచ్చింది. లేదు, 4 ఇప్పుడు కాదు, అది ఇప్పుడు ఏమైందంటే ప్రెసిడెంట్ ట్రంప్కి దీనికి కూడా ఒక లీగల్ ఛాలెంజ్ రాబోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా ఇది అంటే సెక్షన్ 301 ఆఫ్ ద ట్రేడ్ యాక్ట్. 301 కింద వచ్చిన ఒక ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ టర్కీ మీద అండ్ మలేషియా మీద వీరు కొంచెం 12.5 పెట్టారు. మలేషియా అంటున్నారు మా దగ్గర అట్లా ఏం చైల్డ్ లేబర్ లేదు, ఫోర్స్ లేబర్ లేదు, ఏం లేదు, మీరు ఎందుకు పెట్టారు మా మీద. వాళ్ళు ఏం చేస్తారంటే యూఎస్ కోర్ట్స్ ఛాలెంజ్ చేస్తారు, నాట్ మలేషియా డైరెక్ట్లీ. ఇంపోర్ట్ ఎవరు చేస్తారు, వాళ్ళు ఛాలెంజ్ చేయబోతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే ఈ 10% టారిఫ్ 12% టారిఫ్ కదా, ఆయనకి ఆయిల్ ప్రైసెస్ చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నిన్నటి నుంచి ఇవాళకి ఆయిల్ ప్రైస్ ఆల్మోస్ట్ $6 తగ్గింది ఆఫ్టర్ దిస్ పాజ్ ఇన్ బాంబింగ్. కానీ అది ఎన్ని రోజులు ఉంటుందో మనం చెప్పలేం. ఇన్ఫ్యాక్ట్ అలాంగ్ విత్ మన నెటన్యాహు గారు వస్తున్న పాటు జెలెన్స్కీ ఈజ్ ఆల్సో దేర్ దిస్ వీక్ ఇన్ వైట్ హౌస్. అండ్ జెలెన్స్కీ ఏమంటున్నారంటే రష్యా ఇరాన్కి ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు, యుఎస్ బేసెస్ ఎక్కడుందని చెప్పి, దాంతోపాటు దానికే కరెక్ట్గా ఇరాన్ టార్గెట్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి. కానీ దాన్ని ట్రంప్ అంగీకరించట్లేదు. ఆలోచించ జెలెన్స్కీ చెప్తున్నాడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, రష్యా ఇస్ ప్రొవైడింగ్ ఇంటెలిజెన్స్ అండ్ దట్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ వాళ్ళు మీ జార్డన్లో ఉన్న బేస్ మీద కొట్టారు, లేకుంటే ఇరాన్కి అంత కేపబిలిటీ లేదు. సౌదీ అరేబియాలో అప్పుడు యమన్ చేస్తున్న హుతీలు చేస్తున్న అటాక్ కూడా రష్యా ఇస్తున్న ఇంటెలిజెన్స్తో చేస్తున్నారని జెలెన్స్కీ ఆరోపిస్తున్నారు. జెలెన్స్కీకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ఇరాన్తో యుద్ధం పెట్టుకుంటే ఆయనకి రెండు వైపుల నుంచి ప్రాబ్లం ఉండబోతుంది. ఒకవైపు నుంచి ఇరాన్ మిసైల్ కొట్టడం మొదలు పెడితే రష్యా వైపు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు ఆయన. అటునుంచి రష్యా కొడితే ఇద్దరు కోఆర్డినేట్ చేసి కొడితే జెలెన్స్కీ పని అయిపోతుంది. అండ్ స్పెషలీ ఆయన ఈ డిఫెన్స్ మినిస్టర్ని తీసేసిన తర్వాత అక్కడ చాలా పెద్ద ప్రొటెస్ట్ నడుస్తుంది, ఆయన రీఇన్స్టేట్ చేయాలని చెప్పి. ఆయన ఈ వాజ్ వెరీ పాపులర్ గై డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఆయనకి యూరోప్ నుంచి సహాయం కూడా తగ్గింది కొంచెం మటుకు. అమెరికా ఏమో పేట్రియట్ మిసైల్స్ ఇవ్వట్లేదు, మీరు కావాలంటే తయారు చేసుకోండి, మాకే పేట్రియట్ మిసైల్స్ లేదు, మీకేమి ఇస్తామేమని చెప్పి ట్రంప్ చెప్తున్నారంట. సో అన్ని వైపుల నుంచి ఇట్స్ అ మెస్ రైట్ నౌ. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ దీని నడిమిట్లో కూర్చున్నారు. ఇప్పుడు మన వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్లు కూడా అడ్రస్ చేస్తూ ఆయన చాలా మటుకు అక్కడ ఉన్న పబ్లికేషన్స్
వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలన్నీ చేశారు. న్యూయార్క్ టైమ్స్ గానీ, సీఎన్ఎన్ గానీ వీళ్ళ మీద. మీకు గుర్తుంటుంది ఇదే వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ ఒక 2 నెలల ముందు జరగాలుండే. 3 నెలల అటాక్ ముందు. అయింది ఆ రోజు. అక్కడ ఒక ఫైరింగ్ జరిగింది ఆ రోజు. అండ్ హ్మ్. దెన్ ఇట్ వాస్ కాల్డ్ ఆఫ్. యాహ్! ప్రెసిడెంట్ ట్రంప్ పొజిషన్ ఇప్పుడు ఏమైందంటే ఇట్ ఈస్ చాలా మటుకు మిడ్ టర్మ్ పోల్స్ చాలా దగ్గరొచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తే గ్రేటెస్ట్ పోల్స్ చూస్తే కూడా రిపబ్లికన్స్ ఆర్ టోటలీ డౌన్. అది ఎప్పుడు అంతే. ఈ మీరు ఫ్రమ్ ప్రెసిడెంట్ రీగన్ టైమ్ నుంచి తీసుకోండి. ప్రతి మిడ్ టర్మ్ పోల్స్‌లో ఏ పార్టీ రూలింగ్‌లో ఉన్నారో వాళ్ళు ఓడిపోతారు. ఇది ఒక్కసారి ఎంతో జరిగింది. ఒకసారి ఐ థింక్ ఇట్ వాస్ సమ్‌వేర్ ఇన్ బైడెన్స్ టర్మ్ అనుకుంటాను. అది ఒక మార్పొచ్చింది అక్కడ. కానీ అదర్‌వైజ్ ఇట్స్ టోటలీ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్. ఈ మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోతే ప్రెసిడెంట్ ట్రంప్ నెక్స్ట్ 2 టర్మ్స్ ఏం చేయలేరు. అంటే నెక్స్ట్ 2 సంవత్సరాలు ఆయన ఏం చేయలేరు. హ్మ్. హి విల్ బికమ్ ఎ లేమ్ డక్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఇరాన్ మీద కూడా మీరు చూస్తున్నారు ఆయుధాల కోసం పీట్ హెగ్సెత్ వాళ్ళ పార్లమెంటరీ కమిటీ ముందెళ్లారు. అంటే వాళ్ళ సెనెట్ హియరింగ్ కమిటీ ముందెళ్ళి నాకు $95 బిలియన్ కావాలన్నారు. వాళ్ళు అడిగారన్నమాట ఈ ఖర్చు ఎంత అయింది మీకు? మీకు ఎంత అయింది ఖర్చు చెప్పండి అంటే 92 బిలియన్ డాలర్స్ అయిందన్నారు. కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ గెటింగ్ క్లోజ్ టు 1 ట్రిలియన్ అంటున్నారు. హ్మ్. ఈ నెక్స్ట్ బడ్జెట్ $1.5 ట్రిలియన్ ఉండబోతుంది. అప్పుడు అమెరికన్ కాంగ్రెస్ మెన్ కానీ అమెరికన్ సెనేటర్స్ అడుగుతున్నారంటే మన దగ్గర హెల్త్ కేర్కి వాడుకోవచ్చు కదా ఈ డబ్బులు, తిండి లేని మనుషులకి తిండి పెట్టొచ్చు కదా మనం ఇక్కడ ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం అని. ఇప్పుడు ఇదేమైందంటే నేటో మీద ఎందుకు ట్రంప్ కోపపడుతున్నారంటే నేటో ఇది సహాయం చేయట్లేదు దీని గురించి. నేటో ఇస్ నాట్ హెల్పింగ్ అవుట్. హ్మ్. అండ్ నేటో సహాయం చేస్తే ట్రంప్కి అట్లీస్ట్ హాఫ్ ద వార్ కాస్ట్ వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది. సో 95 బిలియన్ ఉంటే హాఫ్ 44-45 బిలియన్ వాళ్ళు చూసుకుంటారు, యూరోప్ చూసుకుంటారు. యూరోప్ కూడా డివైడ్ చేసుకుంటే ఫ్రాన్స్, జర్మనీ, యూకే అందరు డివైడ్ చేసి గ్రీస్ అందరు డివైడ్ చేసుకుంటే ఇట్ విల్ బి అబౌట్ $5 బిలియన్ అందరు. ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్ వాళ్ళకి, హ్మ్. అంత పెద్ద అమౌంట్ కాదు. కానీ వాళ్ళు చేయట్లేదు. బాబుల్ మండప్ సౌదీ అరేబియా చూసుకుంటారు కానీ వాళ్ళ అవుట్పుట్ అక్కడి నుంచి ఓన్లీ అబౌట్ 5 to 6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, అంత పెద్దది కాదు. వెరస్ ఫ్రమ్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి 20 నుంచి 25 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అక్కడి నుంచి బయటికి రావాల్సింది. అది ఇప్పుడు రావట్లేదు. కానీ చూడండి స్ట్రేంజ్లీ ఇనఫ్ ఫస్ట్ టైం 120 బ్యారెల్స్కి వెళ్ళిపోయింది. 120 పర్ బ్యారెల్. ఈసారి జరగట్లేదు అట్లా. ఎందుకు అనేది ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట. ఎందుకంటే అన్ని దేశాలు వాళ్ళ అరేంజ్మెంట్స్ మిగతా దేశాలతో చేసుకున్నారు. దట్ ఈస్ వన్ లెసన్ దే హావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద లాస్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్లాకేజ్లో. ఇరాన్ వైపు నుంచి యూఎస్ వైపు నుంచి ఉన్న బ్లాకేజ్. ఇప్పుడు ఇండియా చూసుకోండి, మనం అర్జెంటీనా తీసుకుంటున్నాం, వీఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ యూఎస్ తీసుకుంటున్నాం, వెనిజువేలా వీఆర్ బయింగ్, Hmm. ఆఫ్ కోర్స్ రష్యా వీఆర్ బయింగ్. అట్లాంటి దేశాలు అందరి దగ్గర నుంచి మనం ఈవెన్ ఒమాన్ ఇస్ అ బిగ్ వీఆర్ బిగ్ బయర్. మన అన్ని దేశాల నుంచి కొనుక్కుంటున్నాం. సో మన వీఆర్ స్ప్రెడ్ అ రిస్క్ థిన్ అంటాం. Yeah. సరే అర్జెంటీనా కానీ వెనజువేలా కానీ యూఎస్కి మనకు డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇట్ బి ఆల్మోస్ట్ 3 times ద డిస్టెన్స్ గల్ఫ్ నుంచి వచ్చేపాటు. వెరస్ ఒమాన్ నుంచి మనకు 2, 3, 4 రోజు అది గుజరాత్ లేకుంటే ముంబై చేరుకుంటుంది షిప్ అది. సో వీ హ్యావ్ టు లుక్ అట్ ఆప్షన్స్ నౌ. $86 పర్ బ్యారెల్లో అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ దానికన్నా పైకి వెళ్ళకూడదు. ఇట్ షుడ్ స్టే అరౌండ్ 86, 80కి వెళ్తే ఇంకా బాగుంటుంది అని ఇప్పుడున్న ఆయిల్ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. స్ట్రేంజ్లీ ఇనఫ్ మనం అందరు అంటారు ఇండియాలో క్రూడ్ ఆయిల్ లేదు అంటుంటాం, కానీ లోకంలో నంబర్ 1 ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫినిష్డ్ పెట్రోలియం ప్రోడక్ట్ ఈజ్ ఇండియా. Hmm. ఓకే, మనం రిలయన్స్ కానీ వేదాంత కానీ వీళ్ళది నయారా వాళ్ళ ప్రాజెక్ట్ కానీ మిగతా ఈవెన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ ఎస్పెషల్లీ రిలయన్స్ చాలా పెద్ద కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర జామ్నగర్లో. వాళ్ళు క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని ప్రాసెస్ చేసి అమ్ముతున్నారు లోకానికి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అమ్ముతున్నారు అనమాట. సో ఎందుకంటే రిఫైనింగ్ కెపాసిటీస్ పోయింది. మన రష్యాకి మనం డీజిల్ ఇచ్చాం. Hmm. ఆలోచించండి, రష్యా క్రూడ్ ఆయిల్ సప్లైలో ఆల్మోస్ట్ నెంబర్ 3, నెంబర్ 4 అని చెప్పొచ్చు. వాళ్ళకి డీజిల్ లేదు, ఎందుకంటే వాళ్ళ రిఫైనరీ మీద జెలెన్స్కీ వాళ్ళ ఫోర్సెస్ కొట్టారు, బాంబ్ చేశారు, దాడి చేశారు. దట్ ఈస్ అండర్ రిపేర్ నౌ. సో మనం సప్లై చేస్తున్నాం అనమాట. ఇంగ్లీష్లో అంటారు టేకింగ్ ద కోల్ బ్యాక్ అంటారు, కోల్ మైన్కి తీసుకెళ్తున్నారు కోల్ అని చెప్పి, అట్లా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 15 daysలో ఈ యుద్ధం ఇంకా ముందుకు వెళ్ళకపోతే ఆయిల్ విల్ కమ్ టు $70, $72 పర్ బ్యారెల్. ట్రంప్ అది ఇప్పుడు మనం ఆగస్ట్కి వచ్చేస్తున్నాం. సెప్టెంబర్, అక్టోబర్ దాకా నడిపిస్తుండి పోతే హీ విల్ సమ్‌హౌ మేనేజ్ మిడ్ టర్మ్ పోల్స్. కనీసం ఆ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి అనేటువంటి ఒక ఫీల్ అనేది ఉంటుంది అక్కడ. యెస్, డెఫినెట్. ఎందుకంటే అమెరికన్స్‌కి ఒక మాట ఉంది. వాళ్ళకి ఈ టారిఫ్‌లతో చాలా పెద్ద ప్రాబ్లమ్ అయింది. వాళ్ళు చెక్‌ఔట్ కౌంటర్‌లో సూపర్ మార్కెట్స్‌లో వాళ్ళకి దాని రియల్ ఇంపాక్ట్ తెలిసిపోయింది వాళ్ళకి. ట్రంప్ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు టారిఫ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ అమెరికా అని. అమెరికా కాదు, అమెరికన్ కంపెనీస్. కానీ అక్కడ
ఫైనల్ అమౌంట్ కడుతుంది ఆ చెక్అవుట్ కౌంటర్లో, సూపర్ మార్కెట్స్లో, మాల్స్లో వాళ్ళు కడుతున్నారు అమౌంట్. అది ఏదైనా ఉండొచ్చు, ఎనీ ప్రోడక్ట్ విచ్ ఇస్ బాట్ ఫ్రమ్ ఇండియా, చైనా, మెక్సికో, ఎక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్ అని. ఇప్పుడు చూడండి మీరు కెనడా మీద 50% పెట్టారు, కెనడియన్ వైన్స్ మీద. వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికన్ విస్కీని బాయ్కాట్ చేస్తున్నారు, బౌర్బన్ విస్కీ. సో రెండు వైపుల నుంచి నష్టాలు, వీళ్ళకి సేల్ కావట్లేదు, వాళ్ళకి సేల్ కావట్లేదు. అండ్ దే ఆర్ నేబర్స్. అండ్ కెనడా యూఎస్ బార్డర్ ఇస్ నాట్ ఫెన్స్. మెక్సికో వైపు ఫెన్సింగ్ వేసినట్ల కెనడా యూఎస్ బార్డర్ ఇస్ ఓపెన్. సో అక్కడి నుంచి ఇల్లీగల్ మైగ్రేషన్ ఉంది డెఫినెట్గా, కానీ అంత మెక్సికో సైడ్ నుంచి ఉన్నంత లేదు. ఇంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు కూడా. అండ్ కెనడియన్ క్రూడ్ యూజ్ చేస్తున్నది యూఎస్లో ఉన్న నార్త్ అమెరికన్ రిఫైనరీస్లో కెనడియన్ క్రూడ్ యూజ్ చేస్తారు. దాని విస్కాసిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మన వెనజువేలా లాగా దిస్ ఇస్ ఆల్సో స్లైట్లీ డిఫరెంట్ అన్న. సో ఈ అమెరికన్ రిఫైనరీస్కి కెనడా నుంచి దానికోసం చూడండి, ఇంత టారిఫ్ పెట్టాక కూడా ఆయిల్ మీద టారిఫ్ పెట్టలేదు, క్రూడ్ ఆయిల్ మీద. క్రూడ్ ఆయిల్ స్టిల్ అట్ జీరో, ఎందుకంటే అమెరికన్ రిఫైనరీస్కి క్రూడ్ ఆయిల్ కావాలని. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక పొలిటికల్ బ్యాటిల్ ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే, ఒకవైపు కెనడా, ఒకవైపు మెక్సికో, దెన్ ఈస్ గాట్ జెలెన్స్కీ, రష్యా, చైనా అండ్ మిడిల్ ఈస్ట్, ఇరాన్ స్పెషల్లీ. 6 దేశాలతోనే ఆయనకి ఇష్యూస్ ఉన్నాయి. అది కాకుండా చిన్న చిన్న దేశాలు అక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ద మేజర్ వన్స్ ఆర్ ది 6. అండ్ దాంతోనే ఆయనకు కొంచెం ఫ్రస్ట్రేషన్ రావడం మొదలైంది. యుద్ధం ఆగట్లేదు, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. $95 బిలియన్ ఇస్ నాట్ అ జోక్. అండ్ ఇంకా పొడిగించుకెళ్తే ఇంకా ఒక 6 నెలల్లో 7 నెలలు అయితే ఐ థింక్ అమెరికన్ ఎకానమీ ఏం చెప్తారు, ఒక మేజర్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్కి వచ్చేస్తుంది. అదైతే ప్రెసిడెంట్ ట్రంప్కి పొలిటికలీ పెద్ద ప్రాబ్లం కాబోతుంది. బట్ ఇట్లాంటి సమయంలోనే గార్డియన్ ఆఫ్ ద వరల్డ్ అనేటువంటి ఏఐ ఇమేజెస్ పెట్టిన తర్వాత, అంటే ఐదర్ ఇట్ మే బి ఓన్లీ ఇరాన్ మీద చూపించడానికి అనుకున్నప్పటికీ, గతంలో హర్మూజ్ జలసంధి గురించి ఒక కేర్ టేకర్స్ గా ఉంటాము అన్నప్పటికీ, ఇప్పుడు గార్డియన్ ఆఫ్ ద వరల్డ్ అంటే మొత్తం అమెరికానే ముందు నుంచి కూడా సూపర్ పవర్ అన్నట్టుగా ఉండేది, మళ్ళీ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తోందా అది? అని ఏమనుకున్నారు అసలు? ప్రెసిడెంట్ ట్రంప్ ఏంటంటే మెయిన్గా గార్డియన్ ఆఫ్ ద వరల్డ్ అని అప్పుడు ప్రపంచ పోలీస్ అని చెప్పుకుంటారు అమెరికా. పెద్దన్న అని అంటారు తెలుగులో. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. మన యుద్ధాలు కూడా మీకు గుర్తుంటుంది, చాలా క్లియర్గా ఆయన చెప్పారు, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, నేటో ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, మేమే అన్ని చేస్తున్నాం, మేమే అన్ని ఖర్చులు భరిస్తున్నాం, దానికోసం నేను 20% ప్రతి షిప్ అక్కడి నుంచి వెళ్తుంది దాన్ని కలెక్ట్ చేస్తా ఉన్నారు. అది పెద్ద గొడవ అయిన తర్వాత దాన్ని విత్డ్రా చేశారు. మళ్ళీ అన్నారు కాదు, సౌదీ అరేబియా, ఖత్తర్ వీళ్ళందరూ కలిసి మా అమెరికాలో పెద్ద పెద్ద పెట్టుబడి పెడతారన్నారు. దాన్ని కూడా న్యూస్ లేదు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఆ యుద్ధంలో ఎందుకు దిగారని నాకు అర్థం కావట్లేదు. లుక్ ఎట్ ఇజ్రాయెల్ టుడే, కవిత గారు. ఇజ్రాయెల్ క్వైట్గా కూర్చున్నారు ఒక సైడ్లో, ఏం మాట్లాడట్లేదు, ఏం మాట్లాడి తమాచా. ఎవరు ముద్దులు పెట్టారు ఈ యుద్ధం? ఇట్ వాజ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇన్సిస్టెన్స్ మీదనే వీళ్ళు అటాక్ చేశారు ఆ రోజు, ఫిబ్రవరి 28వ తారీఖు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎక్కడన్నా ఉందంటే లేదు, వాళ్ళు హిజ్బుల్లాతో వాళ్ళ రెగ్యులర్ గొడవ నడుస్తుంది, వాళ్ళు గాజాలు కూడా చిన్న చిన్న కష్టన్నారు. ఇజ్రాయెల్ స్మార్ట్గా దీని నుంచి మూవ్ అయిపోయారు. దానికోసం మీరు చూస్తుంటారు, ఇరాన్ లాస్ట్ ఒక 2 నెలల్లో ఇజ్రాయెల్ మీద దాడి చేయలేదు ఇప్పుడు దాకా, జార్డన్ మీద దాడి చేశారు. అండ్ మీరు జార్డన్ దాడి చేయాలంటే యూ హావ్ టు ఓవర్ఫ్లై ఇజ్రాయెల్. ఓకే, అండ్ న్యాచురలీ ఆ మిసైల్ ఇజ్రాయెల్ వైపు వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ చూస్తూ ఉంటారు, ఐరన్ డోమ్ డిటెక్ట్ చేస్తుంది దాన్ని. దానికోసం మొన్న 2 దాన్ని వాళ్ళే ఇంటర్సెప్ట్ చేసుకున్నారు, జార్డన్కి వెళ్తుంది. ఇజ్రాయెల్ మీద ఒక బాంబ్ పడింది అనుకోండి, యుద్ధంది మొత్తం ఏం చెప్తారు, ఒక ఇంటెన్షన్ మారిపోతుంది. దాంట్లో ఇరాన్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. దానికోసం వాళ్ళు ఏం చేయట్లేదు, దే ఆర్ కీపింగ్ అబ్సల్యూట్లీ క్వైట్. కానీ ఈ మీటింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరు నడుమిట్లో ఒక కెమిస్ట్రీ వర్క్ కావట్లేదు. అట్ ద సేమ్ టైం అమెరికన్ లాబీ, జూయిష్ లాబీ చాలా పవర్ఫుల్. వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ని, ఇజ్రాయెల్ని అట్లనే మేము పక్కన దారి తీసేస్తాం, మాకు అక్కర్లేదు ఇజ్రాయెల్ అని చెప్పి, నెటన్యాహు వెరీ క్లియర్లీ సెట్, మీరు కాకపోతే మా దగ్గర ఇండియా ఉందండి అని చెప్పారు. ఇమాజిన్, ఒక ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, ఇఫ్ యూఎస్ ఇస్ నాట్ సప్లయింగ్ ఆర్మ్స్ టు అస్, నో ప్రాబ్లం, మేము ఎట్లయినా డిపెండెన్సీ తగ్గించుకుంటున్నాం యూఎస్ మీద, వీఆర్ బికమింగ్ సెల్ఫ్ డిపెండెంట్, మాకు ఇండియా ఉన్నారు, వాళ్ళు సప్లై చేస్తారు మాకు, వీ హావ్ గాట్ జాయింట్ వెంచర్స్ దేర్ అని చెప్పారు. అండ్ ఈవెన్ మేడ్ అ స్టేట్మెంట్ సెయింగ్ ఐఎమ్ వెరీ పాపులర్ ఇన్ ఇండియా అని చెప్పారు నెటన్యాహు. సో ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న సమీకరణలన్నీ మారిపోతున్నాయి. సౌదీ అరేబియాకి తెలిసిపోయింది యూఎస్ విల్ నాట్ హెల్ప్ దమ్. దానికోసం మొన్న కూడా సౌదీ అరేబియా యెమెన్ మీద దాడి చేసినప్పుడు దే డిడ్ంట్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ యూఎస్. యూజువలీ వాళ్ళు యూఎస్ని ఇన్ఫార్మ్ చేస్తారు, మేము ఎందుకంటే వీళ్ళ బేసెస్ ఉన్నాయి, యూఎస్ బేసెస్. అది చెప్పకుండానే కొట్టారు వీళ్ళు సనా ఎయిర్పోర్ట్ మీద సౌదీ అరేబియా. తర్వాత అన్నారు మేము చేయలేదు, మాకు తెలియదు అన్నారు, కానీ ఇట్ వాజ్ సౌదీ అరేబియా ఉంది 100%.
ఎందుకంటే అక్కడ ఒఫిషియల్ యెమెనీస్ గవర్నమెంట్ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ లేదు. వాళ్ళ దగ్గర సనా ఎయిర్పోర్ట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హూతీస్ అన్నమాట. కానీ సౌదీ అరేబియాకి ఏంటంటే ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ చూడండి, దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది వచ్చి యాన్బు పోర్ట్ దగ్గర వచ్చి ఆగుతుంది. యాన్బు ఇస్ రైట్ అట్ బాబుల్ మందేవ్ ఎండింగ్లో. యమన్ ఎక్కడ ఎండ్ అవుతుంది, యమన్లో ఇట్ ఇస్ టువర్డ్స్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యమన్. అక్కడ హూతీలు ఉన్నారు. అండ్ చాలా క్లియర్గా ఇప్పుడు నిన్న కూడా సౌదీ అరేబియా మీద జరిగిన దాడి హూతీల దగ్గర నుంచి రాలేదు. ఇట్ కేమ్ ఫ్రమ్ ఇరాక్. ఇరాక్లో ఉన్న షియా రెబెల్స్ ఫైర్ చేశారు. అన్ని వైపుల నుంచి సౌదీ అరేబియా మీద దాడి చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ రెబెల్స్ అన్నమాట. ఇరాన్కి చాలా క్లియర్గా తెలుసు సౌదీ అరేబియా ఇస్ ద నంబర్ 1 ఎనిమీ యాక్చువల్. కానీ డైరెక్ట్గా ఇరాన్ ఎప్పుడు దాడి చేయరు సౌదీ అరేబియా మీద. దీనికన్నా ముందు కొన్ని కష్టం జరిగింది, కానీ దే ఆర్ వెరీ వెరీ క్లియర్. హూతీలు చేసుకోవచ్చు, బట్ వీ విల్ నెవర్ అలౌ సౌదీ అరేబియా డైరెక్ట్లీ ఇరాన్తో ఎప్పుడు గొడవ పెట్టుకోరు. సౌదీ అరేబియా ఇస్ టూ బిగ్. అంటే ఈవెన్ వాళ్ళ ఆర్మ్డ్ ప్రెజెన్స్ కూడా చాలా పెద్దది. వాళ్ళు ఎప్పుడు ఉపయోగించలేదు. వాళ్ళు పాకిస్తాన్ తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. మీకు తెలుసు, మనం పాకిస్తాన్ ఈజ్ అ సిటింగ్ రైట్ దేర్. కానీ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కానీ వాళ్ళ బాంబులు కానీ ఇప్పుడు దాకా వాడుకోలేదు. ఇంకొక వైపు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఖత్తర్, బహ్రెయిన్ అండ్ కువైత్ వీళ్ళ మీద ఇవాళ కూడా దాడి జరిగింది. ఓకే, యుద్ధం ఆగింది కానీ ఇరాన్ దాడి చేస్తున్నారు కంటిన్యూస్లీ. అండ్ సౌదీ అరేబియాలో ఉన్న ప్లాంట్స్ మీద నిన్న జరిగిన దాడిలో దాని ఒక రిఫైనరీ మీద, వాళ్ళ మేజర్ రిఫైనరీ మీద కొట్టారు అనమాట, ఆరంకో. దాని మీద కొంచెం చాలా వరకు డ్యామేజ్ జరిగింది. బట్ దాట్ కేమ్ ఫ్రమ్ ఇరాక్. అక్కడ ఐసిస్ ఫోర్సెస్ ఉన్నాయి అండ్ ఇరాన్ సపోర్టెడ్ కర్దిస్తాన్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయన్నమాట. ఇరాన్ వ్యతిరేకంగా ఉన్న ఫోర్సెస్ కూడా అదే ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రాబ్లం ఏంటంటే, యుద్ధంలో వాళ్ళు ఎక్కడ లేరు దీనికన్నా ముందు. వాళ్ళ మీద అప్పుడప్పుడు దాడి చేస్తుంది. కానీ నౌ హూతీస్ ఆర్ బికమ్ వెరీ యాక్టివ్. అంటే ఇరాన్ ఏం చూస్తున్నారంటే, వాళ్ళ మీద బాబెల్ మండేబ్ మీద ప్రెషర్ పెడితే ఇక్కడ అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ప్రెషర్ తగ్గిస్తారు. అది వాళ్ళ క్యాల్కులేషన్. ఓకే, కానీ ఆ క్యాల్కులేషన్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఇప్పటికైతే ప్రెసిడెంట్ ట్రంప్ డెఫినెట్లీ ఈ సెడ్ దట్ వీఆర్ నౌ గోయింగ్ టు కీప్ ఇట్ క్వైట్ ఫర్ సమ్ టైమ్ అన్నారు. అది కాకుండా ఒమాన్ వైపు నుంచి ఒక రీజనల్ డిప్లొమాటిక్ పుష్ ఒకటి జరుగుతుంది. నాకు ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది. అది ఒమానీ ఫారెన్ మినిస్టర్ బదుల్ అల్ సబ్ది వాళ్ళ కౌంటర్ పార్ట్స్ అని మాట్లాడారు. ఇరాన్, సౌదీ అరేబియా, ఖతర్, కువైత్ అండ్ ఈజిప్ట్ డీఎస్కలేట్ చేయడానికి మళ్ళీ ఒమాన్ దిగి వచ్చారు వాళ్ళు. దీనికన్నా మీకు గుర్తుంటుంది కవిత గారు, ఒరిజినల్ నెగోషియేటర్స్ వేర్ ఒమానీస్. లాస్ట్ ఫిబ్రవరిలో కూడా వాళ్ళు దాడి జరిగే ముందు ఒమాన్ నెగోషియేట్ చేసినప్పుడు అప్పుడు ఇరాన్ మీద B-2 బాంబర్స్తో దాడి చేశారు అమెరికా అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్. ఈసారి కూడా మనం ఫిబ్రవరి 28 అంటే ఫిబ్రవరి 11th 12th వీళ్ళు జినీవాలో ఆల్మోస్ట్ సంతకం పెట్టడానికి వచ్చేసారు, ఆ స్టేట్కి వచ్చేసారు. వారం తర్వాత మళ్ళీ ఖమేనీని చంపేశారు వీళ్ళు. సో వీళ్ళకి డౌట్ ఏంటంటే, ఒమానీస్కి మేము వస్తాం, మేము రెడీ ఉన్నాం, ఎందుకంటే పాకిస్తాన్ ఫెయిల్ అయింది అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఖత్తర్ కూడా ఫెయిల్ అయింది. ఒమానీ మాట్లాడుతున్నారు అప్పుడు. కానీ ఇరాన్ వీఆర్ నాట్ ఎంగేజ్ ఇన్ ఎనీ టాక్స్ విత్ యూఎస్ అంటున్నారు, విచ్ ఇస్ కరెక్ట్. టెక్నికల్లీ చూస్తే ఇట్ ఇస్ కరెక్ట్. వాళ్ళ టాక్స్ లేదు యూఎస్, కానీ వాళ్ళు దే ఆర్ స్టిల్ టాకింగ్ టు ఒమానీస్. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇస్మాయిల్ బగై ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా చెప్పారు దట్ యుఎస్ హెస్ సెడ్ పాజిటివ్ స్ట్రైక్ చేశారు, కానీ ఇరాన్ చూస్తాం, కొన్ని రోజులు మేము చూస్తాం ఇది రియల్గా యుఎస్ చేస్తున్నారా, చేస్తే మేము దాన్ని అంగీకరిస్తాం. కానీ ఇఫ్ యుఎస్ డజంట్ గ్యారంటీ అని మళ్ళీ వాళ్ళు బాంబింగ్ పెడితే వీ విల్ గో ఫర్ ఇట్. ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న మన ప్రెసిడెంట్ వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్. దాని తర్వాత కూడా అని చెప్పారు, నేను ఎక్కువ రోజులు వెయిట్ చేయను. దాని కారణాలు అప్పుడు దాకా ఆయుధాలు వచ్చేస్తాయి. నేను ఎక్కువ రోజులు వెయిట్ చేసి ఇమ్మీడియట్గా రాకపోతే ఐ విల్ స్టార్ట్ మై బాంబింగ్ క్యాంపెయిన్ అగైన్ బిగ్గర్ దాన్ బిఫోర్ అని చెప్పేసి. కానీ ఒకటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి కవిత గారు, మీరు ఈ లాస్ట్ 15 రోజుల్లో అమెరికా చేసిన బాంబింగ్ అనలైజ్ చేస్తే పవర్ ప్లాంట్స్ మీద కొట్టారు, బ్రిడ్జెస్ మీద కొట్టారు, వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారు, న్యూక్లియర్ సైట్ దగ్గర కొట్టారు. ఇదంతా చేసిన తర్వాత కూడా ఇరాన్లో ఒక షార్టేజ్ ప్రాబ్లం రావట్లేదు. వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా వాళ్ళు దే హిట్టింగ్ ద ఎయిర్క్రాఫ్ట్. కానీ మొన్న షిప్స్ మీద చాలా మటుకు తగ్గింది. నిన్న ఏదో ఒక షిప్ హిట్ మైన్ అని చెప్తున్నారు వీళ్ళు. అది రెగ్యులర్ ఆ న్యూస్ మనకి యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ నుంచి ఇంకేం రాలేదు, న్యూస్ రాలేదు. కానీ ఇరాన్ చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ స్టాక్ పైల్ తగ్గిపోయింది, మిసైల్ స్టాక్ పైల్ తగ్గిపోయింది, డ్రోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ మీరు జార్డన్ లేకుంటే ఫార్ అవే కంట్రీస్ కొట్టారంటే మీకు డ్రోన్స్ పనిచేయవు, యూ నాట్ హిట్. మినిమం విత్ మిసైల్స్ కొట్టాల్సి వస్తుంది. ఆ మిసైల్ వీళ్ళ దగ్గర తగ్గింది ఎందుకంటే చైనా నుంచి వీళ్ళకి సప్లై లేదు. చైనానే ఈ మిసైల్స్ కావాల్సిన మెటల్ పార్ట్స్ అంతా చైనా నుంచి వస్తుండే.
వీళ్ళు ఓన్లీ దాంట్లో ఎలక్ట్రానిక్స్ పెడతారు, దాని తర్వాత పేలోడ్ పెట్టేసి దే మ్యానుఫ్యాక్చర్ డ్రోన్స్ అన్నమాట. ఇంకోటి వీళ్ళు చేశారంటే పికాక్స్ మౌంటైన్ అని మీరు వినుంటారు. దట్స్ అ ట్రాన్స్లేషన్ ఆఫ్ అన్ అరబిక్ వర్డ్. యాక్చువల్లీ అమెరికన్స్ యూస్ చేస్తున్న వర్డ్ పికాక్స్ మౌంటైన్. ఈ పికాక్స్ మౌంటైన్లో ఒక 3 వారాల నుంచి ఇజ్రాయెల్ నోట్ చేస్తున్నారు వాళ్ళ శాటిలైట్ ఇమేజరీతోని. చాలా మటుకు సెంట్రిఫ్యూజెస్ మూవ్ చేస్తున్నారు దాని లోపలికి పికాక్స్ మౌంటైన్. యుఎస్ మొన్న కూడా ఏమన్నారంటే ప్రెసిడెంట్ ట్రంప్, వీ మే ట్రై టు ల్యాండ్ ట్రూప్స్ దేర్ అన్నారు. అది చాలా రిస్కీ ఆపరేషన్, బూట్స్ ఆన్ ద గ్రౌండ్. ఎందుకంటే అక్కడ ఉంది యురేనియం. అది మీరు ఇస్ఫహాన్ కానీ ఫర్దో కానీ ఇట్లాంటి ప్లేసెస్ చూస్తే చాలా దగ్గర ఇది యాక్చువల్లీ. ఈ న్యూక్లియర్ దాని మీద వీళ్ళు వెళితే దెన్ ఇట్ గోయింగ్ టు బి డిఫరెంట్ గేమ్ ఆల్టుగెదర్. ఎందుకంటే ఫస్ట్ టైం అమెరికన్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ రాబోతుంది. ఇక్కడ కర్గ్ ఐలాండ్ కాదు మనం మాట్లాడేది, కెషమ్ ఐలాండ్ కాదు మాట్లాడేది, వీఆర్ టాకింగ్ ఆఫ్ యాక్చువల్ ఆన్ ద గ్రౌండ్ ప్రెజెన్స్ అన్నమాట. సో అది ఈ పికాక్స్ మౌంటైన్ని రేడ్ చేసి అక్కడ ఉన్న యురేనియం తీసుకెళ్ళడానికి అమెరికా ట్రై చేస్తే అమెరికాకి చాలా పెద్ద రిస్క్ ఉంటుంది. అది ఇరాన్ వారి దగ్గర ఉన్న మొత్తం ఆయుధాలు వాడుకుంటారు అమెరికన్ ట్రూప్స్ మీద, ఫైట్ టు ద ఫినిష్ ఉంటుంది. సో అది మన నెక్స్ట్ స్టేజ్లో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, ఇది ఈ చర్చలు ఇంకా ముందుకెళ్ళకపోతే వీ విల్ యూస్ దట్ ఆప్షన్. కాకుంటే ఏదో మంచి జరిగే అవకాశం ఉంది అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. చాలా పాజిటివ్ హోప్ అనేది అక్కడ కనిపిస్తోంది ట్రంప్కి. ప్రెసిడెంట్ ట్రంప్ మనకి తెలుసు కవిత గారు, ఎందుకంటే ఇప్పుడు ఆయనే చెప్తున్నారు యుఎస్ వుడ్ లైక్ టు హ్యావ్ మోర్ సఫిస్టికేటెడ్ మ్యూనిషన్స్ యాజ్ ద వార్ విత్ ఇరాన్ డ్రాస్ డౌన్ సప్లైస్. ఇది అమెరికన్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, ట్రంప్ అంటున్నారు కాదు కాదు మా దగ్గర కావాల్సిన మా దగ్గర ఆయుధాలన్నీ మా దగ్గర ఉందని. ఆయన ఎప్పుడు చెప్తుంటారు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. ఆయన ఏం చెప్తున్నారంటే ఇరాన్ అడిగారు, ఇరాన్ వాంట్స్ టు హ్యావ్ ఎ టాక్. ఇరాన్ అన్నారు మేము అసలు ఎవరు అడగట్లేదు మా దగ్గర, మేము అడగట్లేదు ఎవరి దగ్గర, మేము ఒమాన్తో మాట్లాడుతున్నాము, మా ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కంట్రోల్ చేయడానికి మాట్లాడుతున్నాము, వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ఎంఓయూ. ఎంఓయూ గురించి ఎవరు మాట్లాడలేదు. ఆ 14 పాయింట్లు ఉన్న ఎంఓయూ ఇస్ అబ్సల్యూట్లీ సమ్వేర్ ఇన్ ద డస్ట్బిన్. అది ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే అమెరికా దగ్గర మిలిటరీ దగ్గర వాళ్ళకి కావాల్సిన వారికి ఉంది, బట్ రష్యా ఇరాన్ని హెల్ప్ చేస్తున్నారేమో అని ఆయనకు కూడా చిన్న డౌట్ ఉంది. కానీ రష్యా వ్యతిరేకంగా ఆయన డైరెక్ట్ యాక్షన్ తీసుకోరు, ఎందుకంటే దెన్ నా వార్ మళ్ళీ ఇంకో జోన్లో వెళ్ళిపోతుంది. బహుశా ఏం ఎంకరేజ్ చేస్తారంటే యుక్రెయిన్ మీద దాడి చేయడానికి ఇరాన్ ఇంకా ప్రపోజ్ చేస్తే ఇరాన్ అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది. నేను చెప్పాను చూడండి, ఇట్ విల్ బి 2 ఫ్రంట్ వార్. ఒక ఫ్రంట్ రష్యా నుంచి వస్తున్న మిసైల్స్ అడ్డుకోవాలి, ఇక్కడ ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్స్ అడ్డుకోవాలి. ఆ కెపాసిటీ యుక్రెయిన్ దగ్గర లేదు, ఇప్పుడు లేదు. వాళ్ళు ఈవెన్ నేటో సహాయం తీసుకుంటే కూడా వాళ్ళకి రాదు అసలు. ఇరాన్ చాలా కేర్ఫుల్గా డీల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర ఒకటి స్టాక్ పాయింట్స్ వాళ్ళ దగ్గర కూడా చాలా మటుకు తగ్గింది. వాళ్ళు కొత్త మిసైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నారు, డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అది ఎక్కడ చేస్తున్నారో తెలియదు, కానీ ఏదో మౌంటైన్ కింద ఉండొచ్చు అది డెఫినెట్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఈ నెక్స్ట్ 3-4 డేస్లో ఆయన, ఎందుకంటే యూజువలీ ఆయన వీకెండ్ కాగానే ఆయన గాల్ఫ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయన కొన్ని క్యాంపెయిన్ ర్యాలీస్లో మాట్లాడుతున్నారు, బికాస్ ప్రైమరీస్ అదే ఇప్పుడు ఈ మిడ్ టర్మ్ పోల్స్కి రాబోయే ప్రైమరీస్ కూడా ఉంది. సో ఆయన క్యాంపెయిన్ ర్యాలీస్లో మాట్లాడుతున్నారు. కానీ అది నాకైతే డౌట్ ఉంది, ఎందుకంటే ఇది దీనికన్నా ముందు కూడా మనం చూసాం ఇట్లాంటి చర్చలు ఎక్కడ వెళ్ళదు. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు, నేను ఎక్కువ రోజులు వెయిట్ చేయను. అది బహుశా ఎక్కువ రోజులు అంటే వారం పాటు ఉండొచ్చు మ్యాక్సిమం, దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. వారంలో కూడా కంప్లీట్ ఫుల్లీ ఎక్విప్డ్ అంటారు కదా, అన్నీ అప్పటికి కావాల్సినవన్నీ వచ్చేసి ఉంటాయి కాబట్టి ఆ టైంలో అటాక్ చేయొచ్చు. యా, ప్రెసిడెంట్ ట్రంప్ యూజ్ చేసిన వర్డ్ అంటే ఎస్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నా కానీ వీఆర్ నాకింగ్ ద హెల్ అవుట్ ఆఫ్ ఇరాన్ అంటున్నాం. ఈ హెల్ అవుట్ ఆఫ్ ఇరాన్ అనేది ఏమిటనేది నెతన్యాహు అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడితేనే చాలా క్లారిటీ వస్తుంది దాని మీద. ఇప్పటికైతే నెతన్యాహు ఇస్ వెరీ క్లియర్ దట్ ఇరాన్ మా అజెండాలో ఉంది, మాకు అక్కడ రెజ్యూమ్ చేంజ్ తీసుకురావాల్సిన మాది ఉండే ఒరిజినల్ ప్లాన్, అండ్ వీ విల్ గో విత్ దట్. ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్తోని నెతన్యాహు చాలా ఇంపార్టెంట్ ఒక టాక్స్ ఏంటంటే టర్కీకి F-35 కూడా. అది చాలా స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఉంది ఇజ్రాయెల్కి. ఈవెన్ దో టర్కీ ఇస్ ద నేటో మెంబర్, బట్ టర్కీ ఇస్ అన్ ఇస్లామిక్ స్టేట్, అండ్ ఎప్పటి నుంచో టర్కీ మీద ఇజ్రాయెల్కి నిఘా ఉంది ఇప్పుడు. సో దీనికి గుర్తుంటుంది, ఒక నెల ముందు నెతన్యాహు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆఫ్టర్ ఇరాన్ వి కమ్ ఆఫ్టర్ యూ అని చెప్పారు టర్కీకి, ఎర్దోగాన్ దగ్గర. సో టర్కీ కూడా భయం ఉంది, కానీ టర్కీ ఇస్ అ నేటో మెంబర్. సో ప్రెసిడెంట్ ట్రంప్ బహుశా ఆయన వాళ్ళ సెనెట్ కాంగ్రెస్లో ఇది పాస్ కాదు, దే విల్ బ్లాక్ దిస్ బిల్. ఐ మీన్ వీళ్ళ జూయిష్ లాబీ అది చూసుకుంటారు చాలా క్లియర్గా. మన లాబీ కాదు లాగా, మన ఇండియన్ లాబీ ఈజ్ వెరీ వీక్ అక్కడ. ఇండియన్స్ ఈవెన్ దో ఇండియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మన మీద జరగబోతున్న అన్ని చాలా మటుకు మన మీద ఇప్పుడు 10% టారిఫ్ పెడితే కూడా మనం ఏం రియాక్ట్ కావట్లేదు, దాని మీద రియాక్ట్ కాకలేదు కూడా, అంత పెద్ద ప్రాబ్లం కాదు.
టెక్స్టైల్స్ మనకు ఒక ఇష్యూ ఉంది, చిన్న ఇష్యూ ఉంది, అది కూడా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కానీ మన వైపు నుంచి మన పెట్రోలియం రిజర్వ్స్ మనం చూసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖతర్ నుంచి గ్యాస్ రావడం మళ్ళీ మొదలు పెడుతుందా లేదా మనం చూడాలి. ఇక్కడ వీఆర్ గెట్ గ్యాస్ ఫ్రమ్ యూఎస్, డిస్టెన్స్ వైజ్ అది చాలా ఎక్స్ట్రా అయిపోతుంది. ఇప్పటికైతే వీఆర్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. 86 నుంచి మళ్ళీ తిరిగి 80కి వచ్చేస్తే వీల్ బి గుడ్ ఇనఫ్ టిల్ January, February. థ్యాంక్ యూ సో మచ్.